అందరికీ హలో. నేను మిస్ రేఖ. మనకి ఈరోజు చూసారా ఎంత బాగుంది ఈ సారీ అసలు. కాటన్ కోట, ప్యూర్ కాటన్ కోట, డిజిటల్ ప్రింటెడ్ కాటన్ కోట శారీ అనమాట. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ, ఎంత చక్కగా ఉంది చూసారు కదా. వావ్ మేడం, ఏముందండి శారీ డిజైన్ చాలా బాగుంది మేడం. కాటన్ కోటా శారీస్ అండి. ప్యూర్ కాటన్, ప్రీమియం క్వాలిటీ కాటన్ కోట. క్లాత్ కూడా చాలా బాగుంది, మనకి డిజిటల్ ప్రింటెడ్. చూసారు ఎంత బాగున్నాయో. ఇవన్నీ కూడా మన ప్రొడక్షన్ అనమాట, మనం చేయించినవి. చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా మంచి డిజైన్స్ వచ్చేసినాయి, మంచి కలర్స్ కూడా చాలా బాగున్నాయి. చక్కటి డిజైన్స్ అనమాట. అన్నీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. క్వాంటిటీ కూడా చాలా బాగున్నాయి. మనకి ఇవన్నీ కూడా రీస్టాక్ అవుతాయి. శారీస్ అన్నీ కూడా మనకి మరలా తయారవుతూనే ఉంటాయి. ఇది మన ప్రొడక్షన్, మనం తయారు చేపిస్తున్నాం కాబట్టి మనకి మరలా రీస్టాక్ అవుతూనే ఉంటాయి. వీటికి బ్లౌజ్ అయితే కనుక మేడం బ్లౌజ్ చూడండి మేడం, ఎంత బాగుందో ఇది. బ్లౌజ్ క్లాత్ చూసారా, మీటర్ 1 మీటర్ 95 సెంటీమీటర్స్ ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి చాలా పెద్ద క్లాత్ అనమాట. ఇది వచ్చేసరికి కేంబ్రిక్ అనమాట. కేంబ్రిక్ క్లాత్ ఇది, కోటా ఫ్యాబ్రిక్ కాదు, కేంబ్రిక్ ఫ్యాబ్రిక్ మీద చక్కటి డిజైనింగ్ చేసాం. దీనికి చక్కగా ఉన్నాయి చూసారా. కోటా కాదనమాట. కోటా అయితే ఎక్కువ రోజులు ఉండదు కదా, లాంగ్ లాస్టింగ్. ఇది కూడా మనకి 1 మీటర్ కట్ చేసి ఇస్తే మనకి డైయింగ్ అయిపోగా కొంచెం ఇగో ఇంత తగ్గింది అనమాట. ఇంత తగ్గింది, 1 మీటర్కి ఇంతే తగ్గింది. మన పెద్ద బ్లౌజెస్ అనమాట. ఇవన్నీ కూడా మనం స్పెషల్గా చేపిస్తున్నాము. మేడం ఈ చీర ఏంటి మేడం, ఎంత పెద్దగా ఉంది. ఇది ఒకటి చెప్పాలి మీకు. మామూలు కోటా శారీస్ అయితే 5.5కి ఇంత తగ్గుతాయి అనమాట, మామూలుగా ఇంత తగ్గుతాయి. కానీ ఇది అలా కాదు. మనం వైట్ మెటీరియల్ని కట్ చేసి ఇచ్చి చేయించినాయి కదా, వైట్ తానని మనం 5.5 కట్ చేసి డై చేపిస్తే మనకి ఇంత తగ్గుతుంది, డైయింగ్ ప్రాసెస్ అయ్యేసరికి. కానీ ఇదేంటి అసలు 6 మీటర్స్ కట్ చేస్తాము. శారీని 6 మీటర్ తానులో 6 మీటర్స్ కట్ చేసి ప్రాసెసింగ్ ఇస్తాం అనమాట. అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి 5.5 కన్నా ఎక్కువే ఉంటుంది. ఇవి వచ్చేసరికి 5.5 పైన ఉందన్నమాట. ఇది 5.5 పైన మనకి ఇంత ఎక్కువ ఉందన్నమాట. అంటే చూడండి 560 570 వరకు కూడా ఉంటుంది. మనకి కట్ వచ్చేసరికి చాలా బాగుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ కూడా మీరు చూసారంటే చక్కగా ఉంది, మంచి ప్రీమియం క్వాలిటీ అనమాట. ఇది బ్లాక్, నేను వేసుకున్న బ్లాక్లోనే ఇది ఇంకొక కలర్, తులిప్స్ డిజైన్. ఇది వచ్చేసరికి తులిప్స్ డిజైన్, బ్లాక్ మీద తులిప్స్ డిజైన్, జెరీ బార్డర్ వచ్చేసింది. మనకి కాటన్ బ్లౌజ్ అనమాట. కాటన్ బ్లౌజ్ కూడా 1 మీటర్కి కొంచెమే తగ్గుతుంది. మనకి శారీ లెంగ్త్ కూడా మనకి 560 గ్యారంటీగా ఉంటుంది అనమాట. మామూలుగా అయితే 5.5 కూడా తక్కువ ఉంటాయి. కాటన్ డిజిటల్ ప్రింటెడ్ ప్రీమియం క్వాలిటీ. మన కలర్స్ డిజైన్స్ చూద్దాం. వీటిల్లోనే మనకి మంచి డిజైన్స్ వచ్చినాయి. అన్నీ కూడా చాలా సూపర్గా ఉన్నాయి. కామన్ డిజైన్స్ అసలు ఏది లేదు, క్లాసీ కాంబినేషన్స్. తులిప్స్ డిజైన్, రామా గ్రీన్, లైట్ సీ గ్రీన్, తులిప్స్ డిజైన్, లోటస్ డిజైన్. ఇవి వచ్చేసరికి చక్కటి మహేశ్వరి సిల్క్స్ అనమాట. ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి సిల్క్స్. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ప్రింట్ అయితే కదా సూపర్గా ఉంది. ప్రింట్ బార్డర్ కూడా చూసారంటే గట్టి బార్డర్ వచ్చేసింది, చక్కగా ఉన్నాయి. వీటిలో మన కలర్ చార్ట్ చూసేద్దాం. క్లాత్ కూడా చాలా చాలా బాగుంది. అసలు రింకిల్ ఫ్రీ అంటారు కదా, అట్లాగా అనమాట. అస్సలు నలగదు, అంత మంచి క్లాత్ అనమాట. ఇవన్నీ కూడా చక్కటి కలర్ చార్ట్ వచ్చేసింది. కలర్ చార్ట్ చూద్దాం. మెరూన్ కలర్ వచ్చేసరికి అన్నీ కూడా ఫ్లవర్స్, ఫ్లోరల్ డిజైన్, మధ్యలో బర్డ్స్ కూడా వచ్చేసినాయి, పిట్టలు కూడా ఉన్నాయి చూసారా. చక్కటి పిట్టలు వచ్చేసినాయి. బార్డర్ కూడా గట్టి బార్డర్ వచ్చేసింది, చక్కగా ఉన్నాయి. బ్లాక్ కలర్ నేను వేసుకున్న సారీ, ఇది ఫ్లోరల్ డిజైన్. క్లాత్ అయితే చాలా బాగుంది, ప్రీమియం క్వాలిటీ మహేశ్వరి. చక్కటి గ్రీన్, పికాక్ గ్రీన్, నెమలి పింఛం గ్రీన్ కి బర్డ్స్ కూడా వచ్చినాయి. కనపడతాయి కదా బర్డ్స్, ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ అలా జంట బర్డ్స్ అనమాట, చక్కగా ఉన్నాయి. ఒకటేమో ఇన్విజిబుల్ గా ఉంది, ఒకటేమో కలర్ఫుల్ గా ఉంది. నేవీ బ్లూ, మేడం ఏమన్నా ఉన్నాయా మేడం ఈ పారిజాతం పుష్పాలకి అసలు ఆర్డర్స్? వామ్మో, ఏం ఆర్డర్స్ ఉన్నాయా మేడం ఈ పూలకి మాత్రం. పూలంటే ఇలా ఉంటే ఆ మధ్య వచ్చేస్తుందండి ఈ చీరలకు మాత్రం. పారిజాత పూలు
చక్కగా ఉన్నాయి. వీటికి ఎంత డిమాండ్‌లో నడుస్తున్నాయంటే అసలా ఊహించట్లేదనమాట. ఎన్ని వేలు చీరలు అమ్ముంటామో ఈ పారిజాతం పూలు శారీస్ ఇవి. అయిపోతుంటాయి. మరలా తెప్పిస్తానే ఉన్నాము. కలర్ చార్ట్ కూడా చూసేద్దాం. ఇవన్నీ కూడా మెయిన్‌గా ఇది మనకి ఫ్యాబ్రిక్ వలన, కాటన్ వలన ఇవంతా క్లిక్ అయినయి. తర్వాత వీటిల్లో మనకి ప్రైజ్ ఒకటి. ప్రైజ్ ఒకటి మనకి ఇవన్నీ కూడా ప్రైస్ కూడా మనకి 600 అంటే అసలు ఏముంది 600కి సారీ. క్లాత్ చూస్తేనేమో చాలా బావుంది. కాటన్ ఫీల్‌తో ఉన్నాయి. అసలు ఈ పారిజాత పూలు మిగతా పూలన్నీ ఒక ఎత్తు, పారిజాతం పూలు ఒక ఎత్తు. అవునా కాదా? మీరే చెప్పండి. చూసారుగా ఎంత బావున్నాయో? శారీస్ మనకి చక్కటి బడ్జెట్‌లో ఉన్నటువంటి శారీస్ లెనిన్ శారీస్ అన్నమాట. డాన్సింగ్ డాల్స్ అన్నమాట. బేబీ డాల్ అన్నమాట. బేబీ డాల్స్ శారీస్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. యెల్లో కలర్ మీద చక్కటి బేబీ డాల్స్ చూసారుగా ఫ్రాక్ కూడా ఎంత బావుందో. దీనికి బ్లౌజ్ కూడా ఉన్నాయి. విత్ బ్లౌజ్, బ్లౌజ్ కాంట్రాస్ట్ వైట్ వచ్చేసింది. ఇవన్నీ కూడా మనకి 600లో ఉన్నాయి. ఈ శారీస్ అన్నీ కూడా 600లో ఉన్నాయి. చూసారుగా ఎంత బాగున్నాయో. ఫ్లోరల్ డిజైన్ బార్డర్ కాన్సెప్ట్ వైన్ కలర్ ఫ్లోరల్ డిజైన్ బార్డర్ కాన్సెప్ట్ చక్కగా మన సమ్మర్ కి చాలా చాలా బాగుంటాయి అన్ని కూడా విత్ బ్లౌజ్ శారీస్. ఇది వచ్చారంటే చూసారా, ఇది చూసారా ఎంత బాగుందో. చక్కటి డాట్స్ అన్నమాట, డాలర్ బుట్ట. కలర్ వచ్చేసరికి మనకి టస్సర్ కలర్ ఇది ఇలా వచ్చేసింది. మనకి బ్లౌజ్ వచ్చేసరికి ఇది. ఇవన్నీ కూడా 600లో ఉన్నాయి. మంచి రీజనబుల్ ప్రైస్ లో లెనిన్ శారీస్ అన్నమాట. చక్కగా ఉన్నాయి లెనిన్ శారీస్. చక్కటి టస్సర్ కలర్. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. అజరక్ ప్రింట్ ఇది. అజరక్ ప్రింట్ చూసారుగా ప్యాచ్ లాగా వచ్చేసింది. అజరక్ ప్రింట్స్ అన్నమాట. అజరక్ ప్రింట్ ప్యాచెస్ ప్యాచెస్ గా వచ్చేసింది. డిజైనే ఇది. ప్యాచెస్ డిజైన్ వచ్చేసింది. చక్కగా ఉంది. శారీ వచ్చేసరికి వెరైటీగా ఉంది. ఇవన్నీ కూడా మనకి 600లో ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్ లో చక్కటి మన సురేఖ సెలక్షన్ లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మన వెబ్సైట్ లో కూడా అప్లోడ్ చేస్తున్నాయి. అక్కడ కూడా చూడొచ్చు. మేడం ఉమ్, ఓ డౌట్ అండి. ఉమ్. అసలు ఏంటి మేడం చిలకలా, గోరింకలా, కాకులా ఏంటి మేడం ఇవి అసలు అర్థం కావట్లేదు నాకు. ఏమనుకుంటున్నావు, నువ్వేమనుకున్నావు చెప్పు. ఏమో ఏమైనా కరెంట్ తీగల మీద వచ్చి కాకులు వాళ్ళని అనుకోటానికి కరెంట్ తీగలు లాగా లేవు. దండాల మీద వచ్చి వాళ్ళని పక్షులు అనుకోటానికి దండాలు లాగా లేవు, పక్షులు లాగా లేవు. అసలు ఏంటి ఈ డిజైన్ నాకేం అర్థం అవ్వట్లేదు మేడం. మీరైనా చెప్పండి ఏంటో డిజైన్. మీరైనా చెప్పండి అండి ఏం డిజైన్స్ ఏంటో మీరే చెప్పండి. బర్డ్స్ అంటే పెట్టలు. ఓకే. అందుకే అన్నిటికి గొడవ లేకుండా బర్డ్స్, పెట్టలు అని చెప్తున్నా. అర్థమైందా? ఇలా ఆళ్ళెలా కూడా అర్థం చేసుకోవాలన్నమాట మేము. చిలక, గోరంక, నెమల ఏదైనా పిచ్చుక ఏదో ఒకటి. బర్డ్స్ అంటే పెట్టలు. చాలా బాగున్నాయి ఇవి. బార్డర్ వచ్చేసరికి మనకి చూసారా క్రోషో లేస్ లాగా వచ్చేసింది. బార్డర్ వచ్చేసింది. చక్కగా ఉన్నాయి. శారీ అంతా కూడా మనకి ఇదే మాదిరిగా బార్డర్ వచ్చేసింది. చిన్న బుట్ట వచ్చేసింది. విత్ బ్లౌజ్ శారీస్ వచ్చేసరికి విత్ బ్లౌజ్ శారీస్ చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా 950లో ఉన్నాయి. ఈ శారీస్ అన్ని కూడా మంచి రీజనబుల్ ప్రైస్ లో 950లో ఉన్నాయి. బర్డ్స్ డిజైన్ చక్కగా ఉన్నాయి. సింపుల్ గా ఉంది. నీట్ గా ఉన్నాయి. చక్కగా ఉన్నాయి. కాటన్ కొంచెం మిక్సింగ్ ఉంది. 1% మిక్సింగ్ అయితే ఉంది. ప్యూర్ కాటన్ అయితే కాదు. 1% మిక్సింగ్ ఉంది. 950లో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా డైలీ వేర్ కి చక్కగా ఉంటుంది. లో మెయింటెనెన్స్ శారీస్. లో మెయింటెనెన్స్ శారీస్. కలర్స్ చూసారుగా చక్కటి కలర్ రేంజ్ ఉంది. కలర్ రేంజ్ చక్కటి కలర్ రేంజ్. బ్లౌజ్ ఉంది విత్ బ్లౌజ్ సేమ్ లోనే విత్ బ్లౌజ్ ఉంది. సేమ్ మెటీరియల్ లోనే విత్ బ్లౌజ్. గ్రే కలర్ చక్కటి లైట్ సీ గ్రీన్, గోల్డెన్ ఎల్లో చక్కగా ఉన్నాయి. ఇవన్నీ కూడా వెబ్సైట్ లో కూడా యాడ్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా బాందిని పైథాని బాందిని శారీస్ అన్నమాట. చాలా బాగున్నాయి. చాలా సార్లు తెప్పించాము మనం. ఈ పేజీలో మన పేజీలో తెలుసు కదా, చాలా సార్లు తెప్పించాము. బాందిని అన్నమాట. రియల్ బాందిని చూసారు అదే క్రష్ ఎలా వచ్చిందో రియల్ బాందిని అన్నమాట. తెలియడం కోసం ఈ క్రష్ ఇలాగే ఉంచుతారు. ఇదిగోండి ఇలా వస్తుంది. చక్కగా పూసల్లాగా వస్తుంది. చక్కగా ఉంటాయి. మనకి ఇదంతా కూడా పైథాని మునియా బార్డర్స్ అన్నమాట. వీటిల్లో మనకి చక్కగా మనకి చూసారుగా ఎన్ని ఉన్నాయో కలర్స్ అన్ని కూడా మంచిగా వచ్చేసాయి. కలర్స్ చక్కటి కలర్ చార్ట్ వచ్చేసింది. కలర్ చార్ట్ చూసారు కదా చక్కగా ఉంది. మనకి
చాలా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను. మనకి రిచ్ పళ్ళు వచ్చేస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తానే. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్ చక్కటి మునియా బార్డర్స్ వచ్చేసినాయి. చక్కటి హ్యాండ్ బాందిని అనమాట. చూసారుగా ఎంత చక్కగా వస్తుందో ఇలా వస్తుంది. శారీ అంతా ఇలాగ వచ్చేసింది. పళ్ళు కూడా మనకి చూసారుగా ఫినిషింగ్ అవ్వలేదు. మీకు ఇలాగే ఇస్తున్నాను. మీరు ఒక్కసారి ప్రెస్ చేయించుకోండి చాలు. మరి మనకి రోలింగ్ పాలిష్‌కి ఇవ్వద్దు. పాలిష్‌కి ఇవ్వకుండా జస్ట్ ఐరన్ చేయించుకోండి సరిపోతది. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా చూసారా ఫుల్ బాందిని ఇలా వస్తుంది. ఇలా. ఇది బాందిని బ్లౌజ్ కూడా మనకి బాందిని. బాగా బాందిని వచ్చేసింది. మనకి ఇది బార్డర్ వచ్చేసరికి ఇది బార్డర్ ఇలా వచ్చేసింది. మంచి కలర్ చార్ట్ వచ్చేసింది వీటికి. ఇది లెవెండర్ వైలెట్ ఇది. యాక్చువల్‌గా వైలెట్ ఇది. వైలెట్‌కి మనకి మునియా బార్డర్ ఇది చూసారు కదా! మునియా బార్డర్ వైలెట్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆల్ ఓవర్ బాందిని వచ్చేసింది. బార్డర్ వచ్చేసింది ఇట్లాగా. యెల్లో కలర్ ఇది. ఇదొచ్చేసరికి యెల్లో కలర్ మంచి కలర్స్ అన్నమాట. చక్కగా ఉన్నాయి. హ్యాండ్ బాందినీలు ఇవన్నీ కూడా మనకి హ్యాండ్ బాందిని మునియా బార్డర్స్ వచ్చేసింది. చక్కటి పైథాని మునియా బార్డర్ వచ్చేసింది. పళ్ళు. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది. గ్రీన్ కలర్ హ్యాండ్ బాందిని గ్రీన్ కలర్ హ్యాండ్ బాందిని ఇలా వచ్చేసింది బార్డర్. పళ్ళు. పింక్ కలర్ రాణి పింక్. రాణి పింక్. ఒక్కసారి మీరు ఐరన్ చేయించుకోండి చాలు. ఇంకా మీరు పాలిష్ అయితే వద్దు. తర్వాత కూడా మీరు సాఫ్ట్ పాలిషే చేయించుకోండి. స్టార్చ్ పాలిష్ అస్సలొద్దు. స్టార్చ్ పెడితే మనకి ఇటు అందం పోతుంది. బ్లౌజ్ అంతా కూడా మనకి చక్కగా వచ్చేసింది ఇట్లాగా. చాలా బాగున్నాయి.